జ్ఞాపకాలు చేసుకుంటే ఒక్కొక్కరికై మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. బిడ్డలకి ఒక మంచి భవిష్యత్తునిచ్చిన ఆయన తిరిగి అందరూ కలిసి ఉపాధ్యాయులందరినీ నాయన సన్మానించాలన్న ఆశతో తండ్రి నాయన ప్రతి ఒక్కరికి నాయన కాల్ చేసి నాయన వారిని ఇక్కడ సమకూర్చినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మీరు చూపిన కృప కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా బిడ్డలందరూ తండ్రి ఒక మంచి భవిష్యత్తులో ఉండి నాయన ఆరోగ్యవంతులుగా నాయన స్వస్థత కలిగి నాయన క్షేమంగా తండ్రి మా మధ్యలో మా ముందు కనబడటం నాయన మీ కృపే నాయన, మీ ప్రేమే నాయన, మీ మంచితనమే నాయన. వారి కుటుంబ జీవితాలన్నీ తండ్రి నాయన ఉన్నతంగా తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా వారిలో కొంతమందికి నాయన మీ ఉచితమైన కృప చేత నాయన గవర్నమెంట్ జాబ్స్ అనుగ్రహించారు నాయన. కొంతమంది నాయన సాఫ్ట్వేర్ జాబ్స్ చేసుకోవడానికి కృప చేశారు నాయన. వారు ఏ ఉద్యోగాలు చేసినా అది మీ కృపే నాయన, మీ ప్రేమే నాయన. వారు చేసిన ఉద్యోగం అంతటిలో నాయన నమ్మకంగా పనిచేస్తూ నాయన మీ బిడ్డలుగా జీవించడానికి వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. నాయన ఈ యొక్క నాయన సమావేశాన్ని నాయన ఆది నుంచి అంతవరకు మీరే ఉండి నడిపించండి నాయన. బిడ్డలు ఏమైతే నాయన అయా ప్రిపేర్ చేసి ఉన్నారో నాయన ఏమి మాట్లాడాలనుకుంటున్నారో వారి నోటికి బోరగా ఉండి మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నాయన. సమస్తంలో మీ చేతులకు అప్ప చెప్తూ నాయన ఈ యొక్క ప్రార్థన మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. నేను ఇంచలేను యేసయ్యా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. మహిమను విరచి మహిళకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మహిమతో నింపి మాదిరి చూపి మరుపనిచ్చావు. మహిమయు నీవు మహిమతో మహిమగా మార్చింది నీ కృప. మహిమయు నీవు మహిమతో మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయా, నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయా. నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయా. సంబంధాలు ఉంటే చూడమంటావా? ఆల్రెడీ చూస్తారు ఇంట్లో చెప్పావు. నేను స్కూల్లో ఫస్ట్ నుంచి 10th వరకు చదువుకున్నాను సార్. మనం ఎప్పుడైనా మా వెనక నుంచి ఫస్ట్ టీచర్ నేను ఎప్పుడైనా నెట్టుకునే వచ్చేసిన ఫస్ట్ క్లాస్ 10th వరకు మాక్సిమం అందరితో తమ్ముడు వీళ్ళు అందరు టీచర్తో బ్యాక్ బెంచ్ లైన్లో ఫస్ట్లో ఉన్నారు టీచర్. ఫస్ట్ మార్గానికి స్టార్ట్ అవుతుంది చెప్పాలి కూడా. ఓకే టీచర్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. వెరీ గుడ్. టీచర్స్
రోజా నువ్వు చెప్తారా బాయ్ నువ్వు మామూలు ఏంటి మా వీడియోస్ డాన్స్ ఛాన్స్ యూట్యూబ్ లేదు రన్ చేస్తా నేను అప్సైడ్ నుంచి వచ్చాను స్కూల్లో నుంచి డ్రెస్సింగ్ థర్డ్ క్లాస్ నుంచి సీనియర్ డ్రెస్సింగ్ స్కూల్లో సీనియర్ నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం టీచర్ ఎప్పుడు ఒకసారి ఇంటి నుంచి కూడా కంప్లైంట్స్ వచ్చాయి టీచర్ ఎట్లా కూడా వచ్చాయి మ్యాథ్స్ నేర్పించడానికి చెప్పాలి కూడా వచ్చాయి కదా నేను ఇప్పుడు ప్రెసెంట్ నా డిప్లొమా అయిపోయింది ప్రెసెంట్ గచ్చిబౌలిలో ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నాను హోమ్ ఆటోమేషన్ మ్యారీడ్ ఏంటంటే మమ్మీ డాడీ తిరగడం వల్ల మ్యారీడ్ డీల్ అయింది నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ అందరూ రండి మ్యారేజ్ ఫస్ట్ అమ్మాయి ఎవరు ఇంకా సెట్ కాలేదు అది ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది. అది మనకి ఏది వస్తే కానీ అది అర్థం అవ్వట్లేదు అది మనకి. సో హిందీ టీచర్ జోస్నా టీచర్ నాకు హిందీ అసలు వచ్చేది కాదు. అప్పుడు కూడా టీచర్ చెప్పింది నేను తెలుగులో రాసుకొని హిందీ కూడా తెలుగులో రాసుకొని చదివేవాడిని. అందరూ చేస్తారు అలా చదివి నా ముఖం చూసో మరి ఏమో కానీ కొన్ని సార్లు నాకు అది రాకపోయినా కానీ నేను చదువుతానులే అనేసి లోపలికి వెళ్ళిపోతాను. అలా మంచిగా అనిపించేది. తెలుగు టీచర్ పద్యాలు అనర్గళంగా చెప్తూ ఉంటే అసలు చాలా బాగుండేది. మళ్ళా చెప్పమన్నప్పుడే మాకు భయం వేసేది. పాపం దయాకరణ అయితే జుట్టు పట్టుకొని అవన్నీ నాకు ఆశీర్వాదాలే కానీ నేను ఎప్పుడు తప్పుగా అనుకోలేదు. థ్యాంక్ యూ టీచర్. లెసన్ చెప్తాను మైండ్ లో ఎక్కేది నిజంగా చెప్పిన విషయాలు చాలా బాగుంది. లెక్కలు చెప్తున్నారు. నాకు 5th క్లాస్లో 100కి 100 వచ్చినప్పుడు టీచర్ పెన్ ఇచ్చారు గిఫ్ట్గా. నాకు గుర్తుంది ఇప్పటికీ చాలా మంది చెప్పుకుంటా. నాకు 4th క్లాస్లోనే మ్యాథ్స్లో 100కి 100 వచ్చినాయి రాని. మ్యాథ్స్లో క్యాబినెట్ టీచర్ మనకి లేదు టీచర్ ఇచ్చారు. టీచర్ ఇచ్చారా? కాంతకుమారి టీచర్ టీచర్ 7th నుండి వచ్చింది. మరి అదే కానీ ఈ టీచర్ మనకి క్యాబినెట్ టీచర్ ఉంది. విజయరాణి టీచర్ 10th క్లాస్ టీచర్. ఇంగ్లీష్ ఈరోజు కొంచెం అంటే తెలుగు మీడియం అయినా కానీ మేము బయట ఫీల్డ్లోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడుతున్న ఇంగ్లీష్ ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతున్నాం అంటే ఆ రోజు నేర్పించిన ఇంగ్లీషే కారణము. తర్వాత కూడా మేము ఇంగ్లీష్ మీడియం చదవలేదు, తెలుగు మీడియంలో చదివాను ఇంటర్మీడియట్ కానీ. తర్వాత బీటెక్ వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ మీడియం అని తప్పదు. కానీ అక్కడ కూడా నాకు అయ్యో అర్థమవుతున్నాయి అంటే మీరే టీచర్ వాళ్ళని అస్పారెంట్ సార్. నాకు ఒక ఇన్సిడెంట్ బాగా గుర్తు. క్లాస్ జరుగుతూ ఉంది, ఫార్ములా చెప్పమంటున్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినారు, చెప్పట్లేదు. లేచి నుంచున్నారు, టెస్ట్ నుంచున్నారు. నేను అక్కడ ఎక్కడో కూర్చొని ఉన్నాను. అదే నెక్స్ట్ ఏం చెప్పాలి, ఎవరైనా తప్పని అంటున్నారు. అదృష్టం ఏమైనా కానీ మళ్ళీ గర్ల్స్ తగ్గించలేదు. అప్పుడు స్కూల్లో అందరినీ చెంపదెబ్బలు కొట్టించారు వాళ్ళ దరిద్రం. మళ్ళీ అటు నుంచి తిరిగి కానీ ఆ రోజు అదృష్టం అనుకోవాలి. ఆ రోజు ఆన్సర్ నేను కరెక్ట్గా నేను చెప్పిన. అలాంటి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. టీచర్ మీరు ఫీజు ఒక 10 రూపాయలు తగ్గిందన్నా తగ్గలేదు ఆ రోజు. ఏమన్నా అంటే టీచర్ ఏమన్నా పర్మిషన్ తీసుకుని రాండి
పర్మిషన్ ఇస్తారని ఫాదర్ దగ్గర నేనేం చేయలేనమ్మా అనేవాళ్ళు. థ్యాంక్ యూ టీచర్. సార్తో కూడా నాకు అనుభవం ఉంది. ఎలా అంటే 9th క్లాస్లో ఏమైనా మైక్ సెట్స్ పెట్టాలంటే నన్నే పెట్టేటప్పుడు అలా మైక్ సెట్ దగ్గర తారే హెల్ప్ చేసేవాళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ టీచర్స్. ఇదంతా బాగుంది. ఇప్పుడు నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఏపీలో ఒంగోలులో చదివాను. అక్కడ కూడా తెలుగు మీడియం చదివాను. అప్పుడప్పుడు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2009 బ్యాచ్. ఇక్కడికి వచ్చిన మన టీచర్లందరికీ పాదాభివందనాలు. నేను 9th వచ్చాను, ప్రైజర్కింగ్ హై స్కూల్. నేను చిన్నప్పటి నుంచి మా విలేజ్ అయినటువంటి సూర్యాపేటలో చదువుకున్నాను. దాని తర్వాత 9th వచ్చాను మన స్కూల్కి. 9th నుంచి 12 2 years అక్కడే చదువుకున్నాను. 9th బయాలజీ టీచర్, క్లాస్ టీచర్ పుష్ప టీచర్. 10th విజయరాణి టీచర్. సో నాకు 10th 9th ఎక్కువ గుర్తుండేది అయితే మెయిన్గా విజయరాణి టీచరే. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ వచ్చేది కాదు, అస్సలు వచ్చేది కాదు. నేను తెలుగు కానీ, హిందీ కానీ, మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ అన్ని బాగానే చదివేది. ఇంగ్లీష్ మాత్రం రాకపోయేది. దానివల్ల ర్యాంక్ వెళ్ళిపోయేది. మా డాడీ వచ్చేవాడు, టీచర్లను అందరిని అడిగేవాడు, ర్యాంక్ రావట్లేదు, చదవట్లేదు. సో నాకు ఇంగ్లీష్ అసలు రాకపోయేది. 34 అండ్ వేసి మేడం నన్ను ఫెయిల్ చేసి ఇంగ్లీష్లో. ఒకరోజు పేపర్ పెట్టుకోండి, నాకు ర్యాంక్ రావు. పేపర్ చూపించిన మేడానికి వస్తుందో లేదో నాకు తెలియదు. ఒక హాఫ్ మార్క్ వేయండి మేడం, నాకు ర్యాంక్ వస్తుంది. ఏదేమంటే చూపిరాను మేడం. ఎక్కడ కూడా గ్యాప్ లేదు వేస్తాను హాఫ్ కూడా. అలా అంత టైం చేయడం వల్ల ఫైనల్లో నేను ఇంగ్లీషే ఫెయిల్ అవుతా అనుకున్నా. 10th 50 నుంచి 60 వచ్చింది ఇంగ్లీషు. నేను హిందీ టీచర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది. హిందీనే 34 32 ఏదో వచ్చింది. హిందీ టీచర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది. ఆ టైంలో 27తో పాస్ అయింది. 35 అయితే ఫెయిల్ అవుతుంది. యాక్చువల్లీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను 10th. కాలేజ్ వచ్చేసి ఇక్కడ సిల్వర్ జూబ్లీ కాలేజ్ వచ్చాను అప్సూలో. ఇంటర్ వరకు బాగానే చదివినా. మ్యాథ్స్ కూడా నేను 10th బాగా చేస్తాను కాన్ఫిడెన్స్ తోటి ఎంపీసీ తీసుకున్నా. గ్రూప్ ఎంపీసీ తీసుకున్నా. ఆ ఎంపీసీలో టెక్నాలజీ అర్థం కాక ఆ మధ్యలో మ్యాథ్స్ 1B ఆగిపోయింది. ఆడికి నా చదువు ఆగిపోయింది. దాని తర్వాత బయటకు వచ్చేసిన. ఇక చాలా ప్రైవేట్ జాబ్ చేసిన. ఇక డ్రైవింగ్ వెళ్ళినా, బస్ నేర్చుకున్నా, డ్రైవింగ్ వెళ్ళినా. ప్రస్తుతానికి హెవీ డ్రైవర్, బస్ నడుపుతా, కార్ నడుపుతా, నేను నడుపుతా. ఇప్పుడు సొంత కారు ఉన్నది. ఆ కారు కూడా పక్కన చేసి మళ్ళీ వేరే ఫీల్డ్, పాన్ షాప్ ఫీల్డ్లో దిగిన. ఇప్పుడు బండ్లగూడలో ఒకటి, మన బోడుప్పలో ఒకటి ఉన్నది పాన్ షాప్, 2 ఉన్నాయి. క్యూ మార్ట్ దగ్గర ఇప్పుడే మొన్న 10 days బ్యాక్ పెట్టాను. క్యూ మార్ట్, వైన్ మార్ట్. ఇప్పుడు కమాండ్ పక్కకే ఉంది. మొన్న ఒక 10 days బ్యాక్ ఆఫర్ వస్తే అందులో వెళ్ళాను. ప్రస్తుతానికి అట్లా జరుగుతుంది. నాకు దేవుడిచ్చిన వరం అయితే 100% నా భార్య గురించి కంపల్సరీగా చెప్పుకోవాలి. ఈ రోజు ఇలా ఉన్నాను అని అంటే నా తల్లిదండ్రులు ముఖ్య కారణం. నాకు చదువు చెప్పిన మీరు, దాని తర్వాత నా భార్య మెయిన్గా. నా భార్య ఏంటంటే నాకు ఎనీ టైం నాకు సపోర్ట్, బిగ్ సపోర్ట్ అయితే నా భార్యనే. ఆమె పేరు భాగ్యశ్రీ. ఇంట్లోనే ఉంటుంది, మిషన్ కుడుతుంది, బ్లౌజింగ్ వర్క్ మొత్తం. నాకు 2 పిల్లలు, పాప బాబు. బాబు వచ్చేసి 4th క్లాస్, పాప వచ్చేసి 2nd క్లాస్. తనుశ్రీ, తన్మయ తేజ్ నా పిల్లల పేరు. బాగానే ఉన్నా, హ్యాపీగా ఉన్నా. డ్రైవింగ్ ఫీల్డ్ కాబట్టి కొంచెం ఒకనొక టైంలో డ్రింకింగ్ అలవాటు అయింది. కొన్ని రోజులు అది కొంచెం బాగాలేకుండే. ఇప్పుడు అది హెల్త్కు కొంచెం కొన్ని రోజుల బ్యాక్
బాగా ఇబ్బంది పడ్డా. ఇప్పుడు బాగానే ఉన్నా, దేవుడి దయ వల్ల. డ్రింకింగ్ ఏది లేదు అనేది కాదు. ఇప్పటికైతే బాగానే ఉన్నా. ఫోటో ఉంటే పెట్టండి ఇప్పుడు. డాడీ వచ్చి వీడికి ఎంత బాగుండదు అని లోపలికి వచ్చి కూడా మేడవాళ్ళు అందరితో మా నాన్న మాట్లాడి వెళ్ళేవాడు. ఇంగ్లీష్ టీచర్ అయితే వీడు కొత్తోడు 9th వచ్చాయి కదా, ఆ కొత్తోడు ఏడురా పేరు రాక మేడానికి కొత్తోడు అనేది కొత్తోడు అని లేరు. నాకు ఇంజనీరింగ్ టీచర్ వస్తుందంటే కథ మీకు. అయినా సరే డైలీ చేసి మాట్లాడేటోని. ఇక అలా ఉండే నా లైఫ్. నాకైతే ఇప్పటివరకు స్కూల్లో నేను అప్పటి నుంచి 10th అయిపోయిన దగ్గర నుంచి మాది సినిమా థియేటర్లో సినిమాలు చూసేది, నాకు సీడీలు ఇచ్చేది. ప్రతి సీడీలో 3 సినిమాలు ఉండేది, నాకు సీడీలు ఇచ్చేది మేడం. 30 రూపాయలు పెడితే సీడీలు వచ్చేది, అలా 3 సినిమాలు ఉండేది. మధు ఇప్పటివరకు నాకు టచ్ లో ఉన్నాడు బాగా. నేను చదువుతున్నా కంటే మధు గవర్నమెంట్ జాబ్ పట్టలేదు అనే బాధ ఎక్కువ ఉంది నాకు ఫ్రెండ్గా. అంటే ఆ టాలెంట్ ఉంటే అంత కష్టపడేటోడు. ఇక మిగిలిన వినయ్ కానీ ఇంకా మన వాళ్ళు చాలా మంది కూడా 10 మంది వాళ్ళు అందరూ టచ్ లో ఉంటారు. చాలా మందితో పెద్దగా ప్లాన్ చేసినాం. కొన్ని కారణాల వల్ల బాయ్స్ కొంతమంది రాలేకపోయారు. సరే వచ్చిన వాళ్ళమైనా సంతోషంగా అందరం కలుసుకున్నామనే ఆనందం ఉంది. మేడాలకైతే ఇప్పటి వరకు నేను ఎక్కడ మాట్లాడినా ఏది మాట్లాడినా వాళ్ళు మాత్రం నేను మాట్లాడే దాని విధానాన్ని బట్టి వీడు ఏ స్కూల్లో చదువుకున్నాడనే క్వశ్చన్ మార్క్ వేస్తుండే. నేను నార్మల్ గా మార్కెటింగ్ టైపు కార్లు అమ్ముబేసుకుంటా, కార్లు కొంటా, డ్రైన్ ఫీల్డ్ కదా. దాని తర్వాత ఇప్పుడు మన స్థలాలు అమ్మడం కొనడం లాంటి ఇలాంటివి మాట్లాడేటప్పుడు వే ఆఫ్ స్టైల్, ఆ కస్టమర్ని మనం ఇది చేయడం ఇవన్నీ ఉంటాయి. అందువల్ల అరే అని బాగా నీకు అని చెప్పేది. నేను ఎక్కడైనా కూడా ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రతిరోజు టీచర్ని రాసుకుంటాను. ఇంగ్లీష్ టీచర్ని నాకు ఇంగ్లీష్ ఎందుకు రాలేదురా నాయన, అసలు ఇంగ్లీష్ వల్ల ఇంత నేను చదువు ఆపినందుకు కూడా ఫీల్ కాలేదు. కొన్ని టైంలో ఇంగ్లీష్ మాట్లాడలేకపోతాను. ఊబర్ క్యాబ్, ఓలా క్యాబ్ నడిపిన 5 years ఓన్ కాదు. అయితే 5 years వరకు ఓన్ కార్ తోటే చేస్తున్నప్పుడు కస్టమర్లు అందరూ ఎయిర్పోర్ట్ పికప్ డ్రాప్ కొంచెం మాట్లాడాల్సి వస్తుండే. ఇక నార్మల్ అలవాటు అయిపోయింది. నేను హిందీ టీచర్ వాళ్ళ ఇంట్లో ఉన్నా, నాకు హిందీ రాదు ఇప్పటికి. నేను హైదరాబాద్ ఉండబట్టి నేను దాదాపు ఒక 15 years అవుతుంది ఫుల్ హిందీ మాట్లాడుతున్నాను. నాకు మధు ఎంత బెస్ట్ ఫ్రెండ్, నాకు బయట ముస్లిం ఫ్రెండ్ సలీం అని ఉంటాడు. ఆ అబ్బాయి నా పక్కకు దాదాపు 15 years నుంచి పక్కకు ఉంటాం, కానీ వాడు హిందీ, నాకు హిందీ రాదు. నేను వాడికి తెలియలేదు. వాడు పర్ఫెక్ట్ తెలుగు మాట్లాడుతున్నాడు. అది చూస్తే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు అని. ఇది నా లైఫ్ స్టైల్. నేను ఇంతకుముందు చెప్పినట్టు నా భార్యను ఎందుకు అన్నానంటే, నా కష్టకాలంలో నాకు హెల్త్ బాగాలేనప్పుడు నా సర్వస్వం నాకు తానే ఉండి చేసింది. నేను ఎప్పటికైనా ఆమె కృతజ్ఞతలు తెలుసుకోవాలి. నేను బతుకున్నాను ఈరోజు, అందుకే చెప్పాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నా ఫ్రెండ్స్కి, టీచర్స్కి అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మంది ఇప్పుడు బాబుకి ధృవిత్ అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై సెల్ఫ్. ఇంకా ఎస్, నేను ఒక్కొక్కటి టైమ్స్ చెప్తున్నాను. తెలుగు టీచర్ మీరు మాకు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో నేర్పించారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని. అలాగే విత్ దాట్ యూ ఆల్సో మేడ్ us లెర్న్ వాట్ ఈస్ సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే మాకు మా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత ఇంపార్టెంటో చెప్పారు. మేము అది చాలా బాగా నేర్చుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ టీచర్. దానికి హిందీ టీచర్ మీ వల్ల నేను ఈ కంట్రీలో ఎక్కడికి వెళ్ళినా కూడా హిందీలో మొత్తం మాట్లాడడానికి, అర్థం అవ్వడానికి ట్రై చేస్తున్నాము. అండ్ ఇట్స్ బీన్ వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ టీచర్. అండ్ ఇంగ్లీష్ టీచర్, ఇవాళ నేను ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నానంటే ఆల్ ద బేసిక్స్ ఆర్ ఫ్రమ్ యువర్ teaching. Thank you so much for that. I'm literally grateful for everything that you have done. Maths teacher, MPC lo 75 or 75 ఎవరన్నా మీ వాళ్ళని. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిప్పుడు ఏదైనా లెక్క కావాలంటే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మేము చాలా ఇట్లా చేతిపైన లెక్కలు చేస్తాం. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇస్ ఇట్ సార్?
మాకు చిన్న చిన్న ఫిజిక్స్ లాజిక్స్ అర్థం అవ్వడానికి ఇప్పుడు మా ఏమంటారు మా అక్క పిల్లలకు కానీ ఇంకెవరి పిల్లలకైనా సరే ఫిజిక్స్ ఏదో కొత్త గొప్ప హెల్ప్ చేయగలుగుతున్నాం చెప్పడానికి అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. సోషల్ టీచర్ కమ్ ఇంగ్లీష్ టీచర్, థ్యాంక్ యూ సో మచ్. మాకు నేను ఇప్పుడు నా గ్రోకి అవతల సైడ్ ఉన్న కంటెంట్స్ కూడా నాకు తెలిసాయి, వాళ్ళ టైం జోన్స్ అర్థమవుతున్నాయి, అన్నీ అర్థమవుతున్నాయి అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ టీచర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ టీచర్. మిమ్మల్ని అయితే నేను అస్సలు మర్చిపోలేదు, నేను ఫీజు కట్టకపోతే నాకు లోపల పంపిస్తుండే, ఎందుకంటే నేను క్లాసెస్ మిస్ అవ్వద్దని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. పీటీ సార్ మిస్ అయ్యారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు కూడా. అండ్ యా చిన్నప్పుడు మమ్మల్ని చాలా బాగా వేర్ చేశారు టీచర్ మీరు. అందరు కొట్టేస్తారు ఎక్కువగా పైకి ఎక్కిస్తారు ఇప్పుడు కాదు ఖరాబ్ అవుతుంది.
జాన్ గారు బిల్లి జాన్ నేను ఆపేసాను అలా రికార్డింగ్ అవుతుంది ఓకే అంటే గవర్నమెంట్ కృష్ణ టీచర్ బయట ఓకే చూడండి మళ్ళీ ఆగమండి ఒకసారి ఫోటో దిగండి ఇంకో మళ్ళీ పైకి ఎక్కువ పైకి ఎక్కండి
సరిపోతారు కాదు 5 కాదు. అదే I draw your attention. Hello, I draw your attention. First and foremost, I praise God for the opportunity given to me. The love
you have showed upon your teachers. మీరు చూపించినటువంటి ఈ ప్రేమ బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, ఆయన గణపరుస్తాను. నా సర్వీస్లో ఇది 3వ థర్డ్ టైం అటెండ్ కావడం. వన్ థింగ్ ఐ అబ్జర్వ్, నేను ఒకటి గమనించినాను, ఇంగ్లీష్ మీడియం చిల్డ్రన్కు అంటే ఐఎమ్ నాట్ కంపేరింగ్, ఇంగ్లీష్ మీడియం స్కూల్ చిల్డ్రన్ ఇంత ఆప్యాయత కలిగి ఉండరు అనేది నా అనుభవంలో నేను చెప్తా ఉంటున్నాను. తెలుగు మీడియం అండ్ యూ చిల్డ్రన్ come from a low profile and you have love and affection. మీకున్నటువంటి ఆ ప్రేమ అభిమానాలను బట్టి రియల్గా నేను సంతోషిస్తూ ఉంటున్నా. వన్ థింగ్, మీరు చదువుకున్నారు, చదువైన తర్వాత నెక్స్ట్ మనకు ఉండేది ఏంటంటే గర్ల్స్ పేరెంట్స్ ఒక మ్యాచ్ చూడాలని చాలా తాపత్రయపడతారు. అదే బాయ్స్ అయితే వాళ్ళ చదువు అయిన తర్వాత ఉద్యోగాలు వాళ్ళకు రావాలా, ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళని సెటిల్ చేయాలా అని తల్లిదండ్రులు కలుస్తారు. ఆ రీతిగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూస్తుంటే ఆ సమస్య తీరిపోయింది. పెళ్ళిళ్ళు అయినాయి, ఓకే, ఉద్యోగాలు కూడా ఉన్నాయి. దాని తర్వాత చిల్డ్రన్ ఫ్యామిలీ ఎక్స్పాన్షన్, పిల్లలు కావాలని పెళ్ళైన తర్వాత అందరూ అడిగేటువంటి వాళ్ళు. ఒక వీడియో చూసిన ఒకడు చాలా ఫ్రస్ట్రేషన్గా ఆ వీడియోలో, మా అమ్మ నువ్వు బాగా చదువురా, నలుగురు ఏమనుకుంటారో అంటే, ఫస్ట్లో నేను ఆ నలుగురు ఏమనుకుంటారో అంటే బాగా చదివిన తర్వాత అరే నలుగురు ఏమనుకుంటారో, ఒక ఉద్యోగం చేయరా, ఊరికి తిరుగుతున్నావు. వాడికి తలకాయ పగిలిపోయి ఒక దగ్గర కూర్చొని ఈ నలుగురు ఎవడరా కనపడితే అట్టుకుంటా, ఈ నలుగురితో నాకు వచ్చిన సమస్య అని ఉద్యోగం కూడా వచ్చింది. మళ్ళా మా అమ్మ, అరే నలుగురు ఏమనుకుంటారో, నువ్వు పెళ్లి చేసుకోరా. మళ్ళా నలుగురు వచ్చినారు, పెళ్ళి అయింది. ఒరే నలుగురు ఏమనుకుంటున్నావు, పిల్లలు కదా అయిపోయింది. పిల్లలు కూడా కన్నా ఆ నలుగురు ఎవరో నాకు కనపడ్డాను లేదు. ఎవరో ఆ నలుగురు, ఈ నలుగురితోనే నాకు వచ్చిన సమస్య. అరే ఆ నలుగురు ఏమనుకుంటారో, ఒక ఇల్లు కొనుక్కోరా. సో ఈ రీతిగా ఇల్లు కొనుక్కోరా, ఒక బైక్ కొనుక్కోరా, ఒక 4 వీలర్ కొనుక్కోరా, అన్నీ చేసిన ఆ నలుగురు ఇంకా సాటిస్ఫై అవుతారు. ఎవడో వాడు జీవితంలో ప్రియమైనటువంటి విద్యార్థులారా, జీవితంలో చదువుకున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, దేవుని కృప వలన సంతానం కలిగింది, కొంతమందికి ఇళ్ళు కూడా సంపాదించి ఉంటారు, దాని తర్వాత వాహనాలు కూడా ఉంటాయి. ఇంకా ఫర్దర్ ఏంటి? ఆర్ యూ ఎనీ టైం థింక్ చేసినారా? అయింది, అన్ని సంపాదించిన, అన్ని వచ్చినాయి, పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ దట్. వాట్ ఈస్ ఫర్దర్? Do you ever think about the future? What is going to happen? Other day, నాచారం మోహన్ హర్షి కూడా చౌరస్తా
You might have heard in the news. Bus signal, red signal, RTC bus stop. Behind the RTC bus, auto. In the auto, children, school children, and auto driver. And the one container truck, big truck, came and crushed all the children and the auto driver on this spot. So we are in this situation that a truck fellow is watching the phone, it seems. He is a cleaner, he is not the driver. తాను ఫోన్ చూసుకుంటూ అన్నీ నిలబడినాయి, రెడ్ సిగ్నల్ అనేది కూడా వానికి ధ్యానం లేదు. సరాసరి వచ్చినాడు, ఆటోను గుద్దినాడు, క్రష్ అయిపోయింది, బ్లడ్ షట్ అయిపోయింది, చిట్లిపోయింది. ఎవరి బాడీ అనేది కూడా ఎవరికి తెలియకపోయింది. ఆటో కంప్లీట్ బస్సు కిందకి వెళ్ళిపోయింది. ఆ ఆటోను అంటే ఆ శవాలు కొంచెమన్నా బాగుంటావేమో క్రెయిన్ వచ్చి ఆ బస్సును పైకి లేపినాక ఆటోని తీస్తే గుర్తుపట్టడానికి లేదు. సో వై ఐ యామ్ టెల్లింగ్ అబౌట్ దాట్ ఇన్సిడెంట్? We are safe and secure by the grace of God. దేవుని మహాకృప వలన ఈరోజు ఈ సమావేశం జరగడానికి ఆయన సంకల్పమైందని గ్రహించండి. చెప్పినాను కదా నేను, ఏమనుకుంటారు? స్టిల్ యూ మస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. And I am not teaching about the religion. Search who is a real God. Search all the holy books. You will find. వెదకండి, నేను మీకు దొరుకుతాను అంటాను. వెదకండి. You search. So we got everything. చూస్తున్నా అందరు సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, వివాహాలు అయినాయి, పిల్లలు ఉన్నారు, ఓకే, కుటుంబం ఉన్నది, తల్లిదండ్రులు ఉన్నారు, కొంతమందికి తల్లిదండ్రులు లేకపోయినా కానీ కూడా అత్తమామలు ఉన్నారు, సంతోషంగా ఉన్నాం. ఈ సంతోషంగా ఉన్నటువంటి ఈ సందర్భము వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో వి డోంట్ నో. టుమారో అనేది ఈరోజు ఉంటామని అనుకోకండి. డోంట్ థింక్ దట్ టుమారో ఏం జరుగుతుందో అంటే ఈరోజు ఉంటామని అనుకోద్దండి. టుడే ఇఫ్ ఐ డై, ఈరోజు నా యొక్క మరణ దినాలలో లిఖింపబడుతుంది, జీవించిన దినాలలో ఈ దినము నాకు లిఖింపబడదు. ఆ స్థితిలో ఉన్నాము. సో ఏమో సార్ ఎమోషనల్గా చెప్తా ఉన్నాడు. నో, ఇట్ ఈస్ నాట్ ఎమోషనల్, ఇట్ ఈస్ లైఫ్ లైన్. ఇది జీవితం యొక్క చరిత్ర. అన్నీ చేసినాం కదా, ఆ నలుగురు. ఎవరు నలుగురు? సర్చ్ చేయండి. తల్లిదండ్రులు ఫస్ట్ ప్లేస్, తర్వాత అంటారు కదా తల్లి, తండ్రి, గురువు, దైవం. అండర్స్టాండ్? ఈ తల్లిదండ్రులకు మీరు విధేయతగా ఉన్నారా? క్వశ్చన్. ఆన్సర్ మీరే. గర్ల్స్కి నేను చెప్తున్నా, మీ భర్తలకు విధేయత కలిగి ఉన్నారా? క్వశ్చన్ మార్క్. భర్తలకు అంటే మగ పిల్లలకు. మీ భార్యలను ప్రేమిస్తున్నారా? కుటుంబ వ్యవస్థ ఒక సాఫీగా నడవాలంటే భర్త భార్యలను ప్రేమించాలా, భార్య భర్తలను గౌరవించాలా, విధేయత కలిగి ఉన్నారా? ఇది కుటుంబ రహస్యం. Yes, there will be so many obstacles, but just now
అంటే నేను భోజనం చేసేటప్పుడు కొంతమంది గర్ల్స్ తో కూర్చొని నేను మాట్లాడాను. మీ కుటుంబం సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా ఉండాలంటే ఈ సూత్రాన్ని పాటించండి. ఆరోగ్య సూత్రాన్ని కూడా నేను చెప్పినాను కదా. శరీరానికి నొప్పిస్తే ప్రాణము సుఖిస్తుందంట. శరీరానికి సుఖాన్ని ఇస్తే ప్రాణం మూలుగుతుందంట. ఇది అంటే ఆరోగ్య సూత్రము. ఏదైనా ఒక లెక్కను మనం సాల్వ్ చేయాలంటే దానికి ఏం అవసరము? ఫార్ములా. ఫార్ములా అంటే సూత్రం అవసరం. సో ఆరోగ్య సూత్రాన్ని కూడా మీకు తెలియపరుస్తా ఉంటాను. ఇంకొక విషయం, ఎందుకంటే మీరు కుటుంబాలుగా ఉన్నారు కాబట్టి ఆ విషయంలో నేను మాట్లాడుతా ఉన్నా. గర్ల్స్, మీ భర్త తల్లిదండ్రులు వస్తే వాళ్ళని గౌరవిస్తా ఉంటున్నారా, లేకపోతే విసిగించుకుంటున్నారా? క్వశ్చన్ మార్క్. పిల్లలు, మగపిల్లలు, మీ అత్త మామలు, వారి ఇంటి వాళ్ళు, మీ భార్య ఇంటి వారు వస్తుంటే మీరు వారిని గౌరవిస్తుంటున్నారా, వారిని ప్రేమగా మీరు ఆహ్వానిస్తున్నారా? క్వశ్చన్ మార్క్. అన్ని చేస్తున్నారు, అన్ని అయినాయి. జీవితము సాఫీగా నడవాలి అంటే వీటినన్నిటిని మీరు దృష్టిలో ఉంచుకొని మీ కుటుంబాలను సరి చేసుకోండి, ఆనందంగా సంతోషంగా జీవించండి అనేది జీవితం యొక్క పాఠాన్ని నేను మీకు నేర్పిస్తా ఉంటున్నాను. మీ పిల్లలను మంచిగా, ఎందుకంటే మీ ఇద్దరు తగులాడుకుంటుంటే మీ పిల్లలు చూస్తారు. టుమారో దే విల్ ఆల్సో బికమ్ ద సేమ్ థింగ్. వాళ్ళకు మీరు ఎగ్జాంపుల్గా ఉండాలంటే మీరు సక్రమంగా ఉంటే పిల్లలు కూడా మంచిగా, వారి భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఏ రీతిగా, ఎందుకంటే మేము కొట్టినాము, చేసినాము మీరు చదువుకునేటప్పుడు, ఎందుకంటే మీకు దెబ్బ తగిలితే మీరు సరి అవుతారు. చిల్డ్రన్కు చురుకు తగిలితే వారు సరి. మీ పిల్లల్ని కూడా మీ ఆ సమయంలో ఎప్పుడైతే వాళ్ళని సరి చేయాలనో ఆ రీతిగా సరి చేయండి. ఆ రీతిగా కుటుంబ వ్యవస్థను పెంచుకోండి. ఆల్వేస్ యు ప్రే టు ద లార్డ్ అండ్ యు ప్రొసీడ్ యువర్ డే. యు ప్రే టు ద లార్డ్ అండ్ గో టు దట్. ఎందుకంటే నువ్వు పోయి వచ్చినావు, అన్నీ జరిగినాయి, నీ పని పాటలు చేసుకున్నావు, దేవుడు నిన్ను సంరక్షించినాడు. లార్డ్ థ్యాంక్ యూ. ఆయనకు ఎవరైనా నీకు ఏమన్నా ఇస్తే నువ్వు వాళ్ళని థ్యాంక్స్ చెప్పకుండా పోతుంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఏమన్నా నేను ఇది చేసిన, కనీసం థ్యాంక్స్ చెప్పలేదు కదా, అవునా? నువ్వు అనుకుంటావు, నేను అనుకుంటా, అదే. ఎవ్రీథింగ్ గాడ్ హ్యాస్ గివెన్ టు us. ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. నేను, నువ్వు అందరూ పోయేటప్పుడు ఏమీ తీసుకోపోలేదు. Nothing, we cannot take anything with us. How we live in this world, that will come. So ఆ రీతిగా చాలా జాగ్రత్తగా జీవించండి. ఇతరులకు మీరు ఏ రీతిగా ఉండాలంటే హెల్ప్ చేసేటువంటి వారుగా ఉండాలి. హెల్ప్ చేసేంటే నేను డబ్బులు ఇచ్చేటోళ్ళు అనడం లేదు. నీ స్తోమత. ఇప్పుడు సపోజ్ ఒక వృద్ధురాలు నడవలేకపోతుంటే నువ్వు చూసినావంటే వారిని రోడ్డు దాటించు. ఇలాంటి కొన్ని సహాయాలు చేసేటువంటి సమయము ఆసన్నమైనప్పుడు వాటినట్టు వెను తిరగకూడదు. సో థ్యాంక్ యూ చిల్డ్రన్, and God bless you in future days also. I pray for you, okay? Your future should be fruitful in your life. Thank you and God bless you. Thank you. అందరూ మినిమం 2-3 minutes బట్ అందరూ ఇప్పుడు చూడలేరు సార్, 30 ఏళ్ళు చూసారు.
అంతే టీచర్స్ అండ్ స్టూడెంట్స్ నిజంగా తెలియదు సార్ సంగతి. చెప్పినట్టు ఈ మీ సంగతి తెలియదు. కలుసుకోవడం అనేది ఈ మనకి తెలియదు. దేవుని చూడండి, కొంతమంది మీతో పాటు చదువుకున్న వాళ్ళు కొంతమంది రాలేకపోయారు కదా. అవును. దాన్ని బట్టి మనం దేనికైనా కానీ ఒక అదృష్టం అనేది ఉండాలి. ఈ రోజు మనం అందరం కలుసుకొని ఇట్లా ఇంత సంతోషంగా పాల్గొంటున్నామంటే ఆ దేవుని యొక్క దయ మన మీద మెండుగా ఉందని నమ్ముతున్నాను నేను. కాసేపు ఏమవుతుందో మనం ఉంటామో తెలియనటువంటి జీవితం మనది. అలాంటి జీవితం కోసం మనం ఉన్నంతలోనే మన చుట్టుపక్కల వాళ్ళని గౌరవించడం, ప్రేమించడము. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, మీ వైపు వాళ్ళు వచ్చినా వాళ్ళ వైపు వాళ్ళు వచ్చినా ఎవరైనా సరే మన సర్కిల్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు నీ వాళ్ళు అనే ఇది లేకుండా అందరినీ ప్రతి ఒక్కళ్ళని కూడా మీ అమ్మ నాన్నని వాళ్ళు ఎట్లా చూసుకుంటారో మీ భర్త వాళ్ళ అమ్మ నాన్నని అట్లానే చూసుకోవాలి. మీరు మీ అమ్మ నాన్న ఎట్లా చూసుకుంటారో వాళ్ళ అమ్మ నాన్నలైనా అట్లానే చూసుకోవాలి. తన పర అనేటువంటి భేదం లేకుండా చూసుకోవాలి. మన బాధ్యతని మాత్రం ఎప్పుడు కూడా విస్మరించకూడదు. అది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. నేను ఈ ఉపాధ్యాయులు తీసుకున్నందుకు నేను 37 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను. నాకు ఎంత సాటిస్ఫాక్షన్ అంటే అసలు నేను ఇది ఎట్లా దేవుడు నన్ను ఈ గుర్తులకు ఎందుకు పంపించాడో ఎందుకు మరి చేశానో తెలియదు, కానీ నాకు జీవితానికి సరిపడా సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే పిల్లలందరూ కూడా ఎక్కడ కనిపించినా ఏ మూలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడొక్కడ స్టూడెంట్స్ కనిపిస్తూనే ఉంటారు, వచ్చి పలకరిస్తూ ఉంటారు. మా పిల్లలు కూడా ఆ విషయంలో నన్ను ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళినా మీ పిల్లలు కనిపిస్తూ ఉంటారు, మాల్స్కి వెళ్ళినా సినిమాకి వెళ్ళినా బయట హాస్పిటల్స్కి వెళ్ళినా చివరికి మన ఎక్కడ క్రిస్మస్ బ్యాక్ మేఘాలయ వెళ్దామని వెళ్తుంటే కలకట్టాల ఫ్లైట్ మారుతున్నాను, మీ బ్యాచ్ చంద్రశేఖర్ వచ్చాడు, వచ్చి పలకరించాడు. మేడం బాగున్నారా అంటే చూడగానే మొహం పెద్ద తేడా ఏం కనపడలేదు, గుర్తుపట్టాను. అసలు నేను షాక్ అయ్యాను అనమాట. పిల్లలు అసలు ఎంత ఇట్లా చదువుకొని తను తిని ఏడ్చి అట్లా ఎట్లా చిన్నపిల్లలప్పుడు ఎట్లా ఉంటారు అసలు మీరు అందరూ. అట్లాంటి వాళ్ళు ఇంత మంచి మంచి పొజిషన్స్ లోకి వెళ్ళి ఇంత మంచి పోస్ట్ సంపాదిస్తూ వీళ్ళ జీతాలు గడిస్తూ అసలు ఎంత గౌరవప్రదమైనటువంటి స్థాయిలో స్థితిలో ఉన్నారా నా పిల్లలు అన్నట్టుగా నా పిల్లలనే అనిపిస్తుంది నాకు అట్లా చూడగానే. వాడు పొద్దున్నే వస్తుంటే మనం ఎక్కడికి వెళ్తున్నాను నాని అంటే మా పిల్లల దగ్గరికి వెళ్తున్నాను అంటే వాడికి చూస్తున్నాడు, మా పిల్లలు అంటే ఎవరు నాని అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అట్లా ఇప్పటికి కూడా మీకు ఎవరైనా పిల్లలు కనిపించినా నేను ఏం చేస్తున్నాను అని అడిగితే మేము చదువుకున్నాము చేస్తున్నామని చెప్తే ఎంత సంతోషంగా ఉంటుందంటే నా పిల్లలు ఇంత అభివృద్ధిలో ఉన్నారు, ఇంత మంచి పొజిషన్ లో ఉన్నారు కదా అని చెప్పి సంతోషం అన్నమాట. మాకు అంతకన్నా మించిన సంతోషం ఇంకెక్కడ ఏ బంగారంలో ఏ పట్టు చీరలో కూడా రాదు అసలు. నా ఈ జీవితం మాత్రం నిజంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి వరంగా భావించాను, అట్లానే చేశాను. అట్లా నా పిల్లలందరూ కూడా మంచి పొజిషన్, ఎవరో 100కి ఒక 5-6 మంది 10 మంది ఎవరన్నా మిస్యూజ్ అయ్యి ఉండొచ్చు. చాలా 90% అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు చర్చి స్కూల్లో చదివిన పిల్లలందరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థితుల్లో ఉన్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, పెళ్లిళ్ళు అయిన పిల్లలు చక్కగా అందరూ చాలా బాగున్నారు. అంతకన్నా సంతోషించారు దేవుడికి అంతా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఈ విషయంలో మాత్రం ఇంకా చెప్పాలంటే అదే, ఇంకా మీ పిల్లల్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా పెంచాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులు పెంచే విధానం కంటే పిల్లలు పెరిగి పెద్ద అవుతున్నారు. ఈ రోజు ఎక్కడ చూసినా కానీ అత్యాచారాలు, చంపటాలు ఇట్లాంటివన్నీ మనం పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాము. తల్లిదండ్రులు పిల్లలు నైతిక విలువలు లేవు అసలు. ఇప్పుడు ఇంతకుముందు మీరు చూడండి, ఇప్పుడు ఇంత ఇదిగా తెలుగు మీడియం పిల్లలు అంటే ఇందాక అన్నారు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేటువంటి జనరేషన్ లో ఈ ప్రేమ కానీ ఆప్యాయత కానీ ఇవన్నీ ఏమి కనపడతలేదు, మచ్చుకు చూద్దామన్నా కూడా కనపడతలేదు. అప్పట్లో మీరు చదువుకున్న పిల్లలు ఇప్పటికి కూడా ఇంకా మీరు గురువులంటే గౌరవము, పెద్దలంటే భక్తి ఇవన్నీ కూడా చూపిస్తున్నారు. ఇప్పుడు జనరేషన్ చూడండి అసలు ఎవరు లేదు, అసలు అట్లా చూద్దామన్నా కూడా కనపడతలేదు. ఇంట్లో తల్లిదండ్రుల ప్రవర్తన అట్లానే ఉంది, తెలుగు పూర్తిగా ఏది అసలు ఎక్కడ చూసినా ఇంగ్లీష్, ఎంత ఇంగ్లీష్ లో మాట్లాడితే అంత గ్రేట్ ఇవాళ రేపు.
స్కూళ్ళకి పంపించడం, ఎక్కడ నైతిక విలువలు అనేది పిల్లలకి అసలు క్లాసులో లేనే లేవు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆ సెల్లులతో పడిపోయి చిన్నప్పటి నుంచే ఇప్పటి నుంచే సెల్లు, దాంతో చూసి 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 చివరికి వాళ్ళు ఎట్లా తయారవుతున్నారంటే బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా జీవించాలి అనేది కూడా స్కూల్లో టీచర్లు చెప్పట్లేదు, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పట్లేదు. ముందు ముందు జనరేషన్ చాలా భయంకరంగా ఘోరంగా తయారవబోతుంది. అది చూస్తుంటేనే భయం వేస్తుంది. మీరు ఇట్లా కనిపించి మీరు మళ్ళీ కనిపించి ఇట్లా కనబడ అందరం కలవం, కానీ అమ్మ మళ్ళీ పాత జనరేషన్ మళ్ళీ మన పిల్లలు ఎట్లా ఇదంతా ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉన్నారు మళ్ళీ ఒకసారి కంపారిజన్ చేసుకుంటూ ఉంటాను నేను, ఆ జనరేషన్కి ఈ జనరేషన్. సో మీరందరూ కూడా ఎక్కడున్నా కానీ మంచిగా చదువుకొని మీ ఉద్యోగాల్లో మీరు మంచిగా రాణించి తర్వాత నైతిక విలువలతోటి మీరు మీ తల్లిదండ్రులు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఉన్నంతలో మనం ఒకటి చేయాల్సింది ఏంటంటే పేదవాళ్ళు కానీ లేదా ఏ స్థితిలో ఉన్నా సరే ఒక హాస్పిటల్ కానీ ఒక చదువు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏ విషయాలైనా సరే మనకి చేతనైనంత సహాయం చేయడం మాత్రం మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు. అదే మనకి చివరాశాంతానికి వచ్చేది. మనకి అదే మనతోటి మన ఒంటి మీద బట్టలు కూడా మనం చనిపోయిన తర్వాత మనకు వచ్చేది ఏంటంటే మన ప్రవర్తన, మన నలుగురితో జీవించిన విధానము. ఒక్కొక్కడు చనిపోగానే ఎంత మంచివాడు అని చెప్పి అందరూ అక్కడ కూర్చొని బాధపడి కాసేది. ఒక్కొక్కడు బాగా క్రీడా వదిలింది దగ్గర వదిలిపోయింది అన్నట్టుగా కొంతమంది మాట్లాడుకుంటారు. వాళ్ళ అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ డైలాగులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనం నడిచే విధానం మీద ఆధారపడి ఉంటుంది. మనం చేసే ప్రవర్తన, మన జీవిత విధానం, మన నలుగురితో ఎట్లా ఉన్నాం, మన చుట్టాలతోటి, మన బంధువులతోటి, మన స్నేహితులతోటి మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాము, మనం ఎట్లా సహాయం చేశాము, ఏ విధంగా ఉన్నాం అనే దాని మీద మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. చివరికి మన వెనకాల వచ్చేది కూడా అదే. ఎంతో ఇంకా మనకి ఎంత సంపాదించినా ఇంకా కావాలంటూనే ఉంటుంది. ఎక్కడికి మిత్రం ఎక్కడికి అది లేదు. కాబట్టి మనకు ఉన్న దాంట్లోనే ఎవరికైనా ఏ అవసరం వచ్చినా సరే నేనున్నాను అని చెప్పి వాళ్ళు అడగకపోవచ్చు, అడగకపోయినా కానీ మనమే గుర్తుపట్టి వాళ్ళకి మనం సహాయం చేయాలి. అదొక్కటి మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఇంకేం చెప్తుంటారు మిగతా టీచర్లు అందరూ మాట్లాడడం లేదా గుర్తు పెట్టుకోవాలి. ఇంకా కష్టపడి అందరిని గ్యాదర్ చేసి సరిగ్గా ఎక్కడున్నావు అసలు చదువుకునేటప్పుడు పెద్ద క్లాస్ స్టూడెంట్, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కూడా కాదు, యావరేజ్ గా ఉన్నా కూడా చిన్నప్పటి నుంచి దానికి బాగా తాపత్రయం అది చేయాలి ఇది చేయాలని చెప్పి చిన్నప్పుడు పెళ్లి చేసినా కానీ ఆ పెళ్ళైన తర్వాత కూడా చదువుకొని మళ్ళీ చదువుకునేటప్పుడు ఫీజులు కట్టాలని డబ్బులు లేకపోతే మళ్ళీ ఒక హాస్పిటల్లో సాయంత్రం పూట ఈవినింగ్ పనిచేసి ఆ విధంగా చదువుకొని అంత పట్టుదలతో పైకి వచ్చింది. మనిషికి ఉండాల్సింది ఏంటంటే పట్టుదల ఉన్నప్పుడే కష్టపడతారు. ఆ పట్టుదల అనేది ప్రతి ఒక్క మనిషిలో కూడా ఉండాలి. మీ పిల్లలు కూడా అవే నేర్పించండి. ఇంకా మీరందరూ కూడా అంటే తన టచ్లో ఉంది కాబట్టి తెలుస్తుంది కాబట్టి చెప్తాను, మీరందరూ కూడా ఎన్నో స్ట్రగుల్స్ పడితేనే ఇంత లెక్క వచ్చారు, ఇంత పైకి వచ్చారు. కాబట్టి మీరు మీ పిల్లలకు కూడా అట్లాగే నేర్పండి, మంచి విలువలతో పెంచండి మీ పిల్లల్ని. ఇంకా అంతకన్నా కోరేది ఏమి లేదు. నేను మళ్ళీ దేవుడు ఇది ఇస్తే కనుక మళ్ళీ కలుద్దాం అందరం. థ్యాంక్ యూ వెరీ మచ్. Not only your teacher, your parents, your in-laws. ఇంకా చెప్పాలంటే పీటీ సార్, తెలుగు టీచర్ అన్ని చెప్పేసిండ్రు. ఇంకా దాని మించి ఇంకా చెప్పేకి ఏమీ లేవు. ఇంకొకటే నేను చెప్పేది, ఎప్పుడు జీవితంలో నేర్చుకోవాల్సిన రెండు వర్డ్స్, థ్యాంక్ యూ, సారీ. ఇవి రెండు ఉంటే మనిషి ఎప్పుడు ఎదుగుతాడు. ఇంకొక విషయము, మనకి కనిపించే దైవం సార్ చెప్పినట్టు కదా, ఆ నలుగురిలో ఫస్ట్ మన పేరెంట్స్, దేవుడు లాస్ట్కే వచ్చింది కదా, అదొక్కటి గుర్తుంచుకోండి. అప్పుడు మీ లైఫ్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంకోటి, మీ పిల్లలు చాలా మంది చెప్పేది ఏంటంటే మా పిల్లలకి మీలాంటి టీచర్స్ లేరు అంటుంది. లేకపోయినా పర్వాలేదు, మీలాంటి స్టూడెంట్స్ మాలాంటి టీచర్స్ దగ్గర నేర్చుకుని వాళ్ళకి నేర్పించండి. అదే వాళ్ళకి ఒక గొప్ప మీరు ఇచ్చే ఎక్స్పీరియన్స్. చెప్తారు కదా, మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్. టీచర్ ఎక్కడో ఉన్నారు అని వెతకని అవసరం లేదు. మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ అండ్ టీచర్ ఈజ్ ద సెకండ్ మదర్. అదొకటి గుర్తుపెట్టుకుంటే మీ పిల్లల్ని మీరు కూడా మంచి మార్గంలో నడిపించగలరు.
ఇంకోటి ఈ గ్యాడ్జెట్స్ అందరినీ దూరంగా పెట్టండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ చిల్డ్రన్ ఫర్ ఆల్ యువర్ గిఫ్ట్స్. మీకు శక్తి మించో స్థాయికి మించో అన్నిటికంటే ఎక్కువ ప్రేమతోటి చేసింది దానికి టీచర్స్ తరఫున బిగ్ థ్యాంక్స్ ఫర్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్. నా తోటి ఉపాధ్యాయులు విద్యార్థులకు నా ఆశీర్వాదం. కృతజ్ఞత అనే విషయము దేవునికి మనము చేసిన మేలులకై కృతజ్ఞత చెప్పాలి. తల్లిదండ్రులు మనం చిన్ననాటి నుండి తిరిగి వివాహం అయ్యేంత వరకు కూడా మనకు తోడు నీడగా ఉండి విద్యాబుద్ధులకు సహాయపడుతూ వాళ్ళు మన జీవితాన్ని మెరుగుపరుతూ తీసుకుంటున్న వారికి కృతజ్ఞత ఉండాలి. టీచర్లు అంటే వాళ్ళు మనల్ని స్థానపడతారు. చిన్నతనం నుండి వాళ్ళు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత పదవులు అలంకరించుకునేంత వరకు కూడా వాళ్ళకు కూడా మన కృతజ్ఞత తెలపాలి. సన్మానం అంటే ఏంటంటే మేరులకే కృతజ్ఞత తెలపడమే సన్మానం అంటే. ఈ సన్మానం అనేది మనం ఒక గాలితో దేంతో చేసి అది అంతతో మరుగుపోయిందని కాదు, చేసిన మేలు సన్మానం. కాబట్టి మీరు విద్యార్థులుగా ఉన్నప్పుడు క్రైస్త కింగ్ స్కూల్లో 20 స్కూల్స్ కాలేజీలు మన సొసైటీలో ఉంటే ఈ స్కూల్ చాలా వెనకబడిన స్కూల్, ఏమి లాభం లేని స్కూల్ ఇది సొసైటీ దృష్టిలో. అయినా కానీ టీచర్లు మాత్రం తక్కువ జీతాలతో గాబులేరు టీచర్ నేర్పించినప్పుడు గాబులేరు టీచరు, తెలుగు టీచరు, తర్వాత మరియమ్మ టీచర్లు ఇద్దరు, విన్నాశ్రమ టీచర్లు, ఒక్కొక్క క్లాసులో 70-80 మంది ఉంటే మా వల్ల అవుతాలు సార్, సాయంత్రం అయితే నీరసం అయిపోతుంది అనే మాట మాట్లాడారు. కానీ చదువు అనేది ఇక్కడ మనం టీచర్లు కానీ చెప్తే అక్కడ పోయిన తర్వాత ఆడుకునేవాడు మన పిల్లలు, వేరే వాళ్ళని ట్యూషన్స్ చెప్పి నేర్పించేవాడు. కానీ అన్ని పనులు వీళ్ళు చేసి మిమ్మల్ని ఈ స్థాయి దాకా తీసుకొచ్చినారంటే అది అసంభవము, అసాధ్యం. కానీ ఇటువైపున ఉప్పలు కానీ తర్వాత అమ్మర్పేట, ఈ నాగోలు వరకు కూడా చర్చి కాలనీలో ఉన్న క్రైస్త కింగ్ స్కూల్ అంటే ఒక బ్రాండ్ అన్ని. కాకపోతే అందరూ మంచి మంచి స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం వేరే వేరే స్కూల్ చదువుతామంటే క్రైస్త కింగ్ స్కూల్ మొత్తము తెలిసిన విషయం మనం చెప్పుకొని అవసరం లేదు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఎందుకు ఈరోజు గుర్తు పెట్టుకుంటున్నారంటే ఆ స్థాయి నుంచి ఈ స్థాయిలోకి వచ్చి గొప్పగా పదవులు అలంకరించుకొని ఉన్నారనే ఉద్దేశంతో మీరందరూ ఈ సన్మాన సభను ఏర్పాటు చేశారు. కానీ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, మొన్న యూట్యూబ్ లో పెట్టారు, ఆంధ్రాలో ఒక గొప్ప పదవుల్లో డబ్బులు సంపాదించే 2.5 కోటి ఒక స్కూల్కి ఇచ్చాడు, చదివిన స్కూల్కి. కానీ మిమ్మల్ని కూడా మీరు చేతనైన కాడికి పేద పిల్లలకు పుస్తకాలు తీసడము, లేకపోతే కానీ వాళ్ళకి ఏదైనా చదువులు ఫీజులు కట్టడము, ఇలాంటి కార్యక్రమాలు చేసినా కానీ విద్యాదానము దానాలు ఎందుకంటే చాలా గొప్పైనది, విలువైనది, అది దొంగిలించేది కాదు ఏం కాబట్టి దానికి మీరు ఎంతో సహాయపడిన వాళ్ళు ఉంటే కన్నా మీకు అది ఒక కృతజ్ఞతగా ఉన్నట్టు ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని మీరు ఈ విషయాన్ని మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను.